చల్లగా. 70s and 80s సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నది డి శ్రీనివాస్. Hey, 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 hey. Ru, 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 ru. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా. డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాబాటు ఎటు లేదు పాడైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బంగారు పంట మనది, మిన్నేరు గంగ మనది, వెలుగెత్తి చాటుతామురా. ఇంట్లో ఈగల్ని తోలుదామురా. ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప. ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప, ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప. కన్నులో దూకి నువ్వు కాషాయం కట్టే బ్రదర్. సాబాటు ఎటు లేదు పాడైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. శ్రీనివాస్ సార్, బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒకటి రెండు చోట్ల అక్కడ రెండో చరణం మూడో చరణం పాడుతున్నప్పుడు మొదటి రెండు వాక్యాల తర్వాత గొంతు ఎలుగెత్తి ముందుకు వచ్చావు. అయినా కూడా దాని తర్వాత మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాడిన విధానం చాలా నచ్చింది.
మొత్తం మీద నీకు నీ పాట ఎలా అనిపించింది చెప్పాలా? ఒక మాటలో సార్ చెప్పాలా? సార్ సూపర్. నాకు తెలిసి నీ ఫోకస్ అంతా అర్ర మీద ఉన్నట్లుంది ఫస్ట్ నుంచి, అందుకనే టెన్షన్గా ఉన్నావు కదా. అది వస్తుందా రాదా, సంథింగ్ ఏమన్నా అవుతుందా అని. రిహార్సల్స్ రాలేదు మేడం. సో ప్రతి ప్రాబ్లంకి భయం ప్రధాన కారణం. ఈరోజు స్టేజ్ మీద నుంచొని సరిగా అంటే నువ్వు నీ 100% ఇవ్వలేదు, నీకు ఇంకా టాలెంట్ ఉంది అని, ఎక్కడో చిన్న లోపం కనిపిస్తోంది, వెలితిగా ఉంది అని అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నువ్వు భయపడ్డమే. అదొక్కటే తప్ప మొత్తం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ గొంతు పోయింది కాబట్టి ఒక 2 మార్కులు తగ్గించేది ఆ కాంపిటీషన్ కాదు ఇది. హ్యూమన్లీ పాసిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ. వీఆర్ నాట్ మెషిన్స్. ఓకే శ్రీనివాస్ సార్, అసలు కీరవాణి గారు చూస్తే నీకు భయం వేస్తుందా చెప్పు ఫస్ట్? ఎంత సరదా, ఎంత జోకులు ఇస్తారు, ఎంత సరదాగా ఉంటారు సార్ ఫస్ట్ రోజే చాలా భయపడ్డాను నేను. సరే ఇప్పుడు మేం కామెడీగా మాట్లాడుతున్నా, కీరవాణి గారు కామెడీగా మాట్లాడుతున్నారా చెప్పు, ఎవరు ఎక్కువ? సారే. మరి ఎందుకు భయం, ఎందుకు ఇంకా నీకు? అంటే ఫస్ట్ టైం నేను సార్ ముందర పాడుతున్నాను. సో చాలా అంటే చాలా భయంగా ఉంది. సో కీరవాణి సార్ వస్తున్నారంటేనే నాకు సార్ దగ్గర చెప్పాలంటే సార్ దగ్గర నేను మంచి మార్కులు తీసుకోవాలని నేను ఇక్కడికి స్టేజ్కి రావడం జరిగింది. బట్ కానీ ఫస్ట్ కొంచెం భయంగా ఉంది. బట్ నెక్స్ట్కి మాత్రం అలా కాకుండా చూసుకుంటాను సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బంధివై చూడు, సందిట్లో బంధివై చూడు, సై ఆటలాడి చూడు. తనని మీరు మోటివేట్ చేయడానికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు వరకు ఓకే, సందిట్లో బంది అవన్నీ వద్దు, వేరేలాగా. అతనిది నాది కాంబినేషన్, మరి కొంచెం కష్టం అవుద్దేమో. ధర్మిశెట్టి సార్ ఇప్పుడు చాలామంది, నువ్వే కదమ్మా, నాతో ఒక 30 సంవత్సరాలు శైలి అయిన వాళ్ళు కూడా అదే అంటుంటారు. కొంచెం భయం వేస్తుందండి, అది ఎందుకు నాకు అర్థం అవుతుంది. అది అంటే గంటను తీసేయమంటావా? ఆ భయం మాకు వచ్చేది ఏంటంటే మీ మూడు గేజ్ చేయలేదు. అసలు సార్ టెన్షన్లో ఉన్నారా, కోపంలో ఉన్నారా అని ఒక భయం ఉంటుంది సార్ మాకు ఎప్పుడు. అది ఇప్పుడు నేను యాజ్ సింగర్ మాట్లాడుతున్నాను, నేను సార్కి నచ్చిందా మనం పాడింది లేదా, అది ఏమనుకుంటున్నారు అన్న ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది సార్ మాకు. నువ్వు పలావ్ తిన్నావు ఎప్పుడన్నా? తినండి సార్. పలావ్లో అది ఏంటంటే చంద్రబోస్ గారు, అది ఒక ఆకు లాంటిది వస్తుంటుంది మధ్యలో. ఏం ఆకు అది? బే లీఫ్. బిర్యానీ ఆకు వస్తుందమ్మా. అది వస్తే దీని అదని నువ్వు నవలవు కదా, నవ్వుతావా? లేదు సార్. తీసి పక్కన పెట్టి కొంచెం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అలాగా ఎర్ర అన్నది ఒకసారి వస్తే ఓకే, అది 36 సార్లు అది అనకూడదు. అంటే మామూలుగా చెప్తాను మామూలుగా. అంటే అసలు విషయాన్ని వదిలేసి పక్కకి డీవియేట్ చేసినట్టు అవుద్ది. ఆత్రేయ గారు రాసిన ఆ పాటలో వెటకారం చాలా ఉంది, చాలా చమత్కారం ఉంది. వెటకారం బాలచంద్ర గారి సినిమా అనుకుంటాను అది. సో ఆ భావం, అందులో ఉన్న ఆ అర్థం ద్వారా నువ్వు వెటకారం చూపించాలి తప్ప నువ్వు 2 మిస్టేక్లు చేసావు. చక్కగా పాడావు. ఒకటి ఎర్ర అన్నది ఓవర్ యూస్ చేయడం, ఒకటి. 2 నీది మంచి స్మూత్ వాయిస్, నీది మెలోడియస్ వాయిస్. దీన్ని వెటకారంగా పాడే ప్రయత్నంలో వోకల్ కార్డ్స్ కూడా డిస్టార్ట్ అయినాయి. కొంచెం ఫోక్ సాంగ్ పాడుతున్న, ఇది మెలోడీ సాంగ్ ఇది యాక్చువల్గా. దాన్ని ఫోక్ సాంగ్ లాగా నువ్వు దాన్ని అదో రకంగా పాడావు. నువ్వు ఒక జస్ట్ 2 లైన్లు పాడు, ఒక మంచి మెలోడీ రొమాంటిక్ సాంగ్ పాడుతున్నాను భావిస్తూ ఒకసారి పాడు. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. బ్రదర్ మామూలుగా పాడు. బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అది నవ్వుతూ పాడు. స్వతంత్ర దేశం, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఇప్పుడు భావం బాగా కన్వే అవుతుంది. సో ఇట్లాంటి పాటలు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఇవి ప్రజెంట్ చేసేటప్పుడు. బట్ ఎనీవే, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా మంచి పాట గుర్తు చేసావు. అందుకు నేను అభినందిస్తూ నా పని నేను చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇందాక మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సైలెంట్గా ఉంటే మాకు అది వైలెంట్గా కనిపిస్తుంది సార్. అదొక్కటే చెప్తామనుకున్నాము, అది కన్వే అయిపోయింది. ఇంకా దాని గురించి మర్చిపోదాం, ఇంకా దాని గురించి ఆ టాపిక్ అక్కర్లేదు. అది ఇక్కడ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఉంచండి, ఎందుకంటే దాని ద్వారా చాలా మందికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను బయట కూడా అదే అందరు కంప్లైంట్ చేస్తాను, సీరియస్గా ఉన్నానని చెప్పి. అది ఉంచుదాం సార్, తప్పే ఉంది. అవునా? అలాగా ఓకే సార్. నన్ను మీరు బాగా విమర్శించండి.
థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్.